నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్కారం. ఇవాళ మనము హోళికా పూర్ణిమ గురించి మాట్లాడుకుందాం. పాల్గొన మాసం వచ్చే ఈ పూర్ణిమ అత్యంత పుణ్యప్రదమైనది అని మనందరికీ తెలిసిందే. అయితే రంగులమయం మన జీవితం అవ్వాలి అని చెప్పి మన జీవితంలో ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి మనం కోరుకుందాం. ఎందుకంటే ఈ హోళీ రోజున మనం చక్కగా ఆనందంతో ఆడుకుంటాం, అలాగే రంగులతో ఆడుకుంటాం. మనది కాదు ఈ పండుగ అనే భావన నా చిన్నప్పుడు ఉండేది. కానీ అప్పుడు నేను మా అమ్మని అడిగాను, అదేంటమ్మా కృష్ణుడు వసంత పంచమి అని చెప్పి ఆ రోజు ఆడుకుంటారని చెప్పి చెప్పావు కదా, వసంతాలు ఆడుకుంటారని చెప్పి చెప్పావు కదా, మన పండగ కాదని ఎందుకు అనుకుంటారు అని చెప్పి. మనం చూస్తే గనక వెంకటేశ్వర స్వామి కూడా, తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి కూడా వసంతోత్సవాలు రోజు చేస్తారు. నిత్య కళ్యాణం పచ్చతోరణం ఆయనకైతే. అలా మనము ఈ హోళికా పూర్ణిమ రోజు మనం చక్కగా దండం పెట్టుకుందాం. ఏమని దండం పెట్టుకుందాం హోళీ రోజు అని అంటే గనక ఎలాంటి మనకి నెగటివ్ ఎనర్జీస్ అయినా కూడా, మన ఆలోచనలలో ఏమైనా కూడా నెగటివ్ ఆలోచనలు ఉంటే కూడా అవన్నీ కూడా తొలగిపోవాలి అని చెప్పి మనం దండం పెట్టుకుందాం. అయితే మరి భగవంతుడికి ఏం సమర్పించాలి, ఏం పూజ చేసుకోవాలి అని గనక మనం అనుకున్నట్టయితే గనక భగవంతుడికి మనము ఆ రోజు పొద్దున్నే లేచి స్నానాధికాలన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత, అంటే మీరు మామూలుగా వసంతోత్సవాలు ఆడుకోవాలి అనుకుంటే గనక పొద్దున్న 10 లోపలే మనం ఆడేసుకొని 10 మళ్ళీ స్నానం చేసేసి ఆ రోజు దీపం పెట్టుకోవాలి. పౌర్ణిమ రోజు ప్రత్యేకంగా ఈ హోళీ పౌర్ణిమ రోజు అమ్మవారిని గనక, లలిత అమ్మవారిని గనక మనం పూజిస్తే చాలా మంచిది. అయితే మీరు ఏం చేస్తారు అని అంటే, గులాల్ పౌడర్ ఉంటుంది కదా, ఒరిజినల్ పౌడర్ మనకు పూజా సామాగ్రి షాప్లో దొరుకుతుంది అనమాట. ఆ ఒరిజినల్ పౌడర్ని మీరు తెచ్చుకోండి, గులాల్ పొడిని తెచ్చుకొని చక్కగా మీరు అమ్మవారికి కూడా, మీరు స్నానం అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత దీపం వెలిగిస్తాం కదా, కొంచెం ఆ గులాల్ పౌడర్ తీసుకొని చక్కగా అమ్మవారికి కూడా ఇలా గంధం లాగా ఇట్లా చేతులకి పూయండి. ఎందుకు అని అంటే గనక గులాల్ గనక మనం సమర్పిస్తే అమ్మవారిని అత్యంత మర్యాదతో ప్రేమతో చూసుకున్నట్టు అనమాట. అలా మనం అమ్మవారికి అలా సమర్పించుకోవచ్చు. అలాగే మీ దగ్గర కృష్ణుడి విగ్రహం కానీ ఉంటే, లేదు అంటే గనక కృష్ణుడి బొమ్మ ఉన్నా, లేదు అంటే వెంకటేశ్వర స్వామి పటం ఖచ్చితంగా ఉంటుంది మన ఇంట్లో, తప్పకుండా స్వామికి కూడా గులాలు చేతులకి సమర్పించవచ్చు అనమాట. చక్కగా ఇలా రాయండి. అయితే మరి తడిపి రాయాలా తడపకుండా రాయాలా అంటే మీ ఇష్టం. తడిపి రాస్తే మీకు కొంచెం తొందరగా మనం సమర్పించుకోగలుగుతాం అనుకుంటే తడిపి కూడా రాయొచ్చు. అలాగే కొంచెం గులాల్ని ఏం చేస్తారు మీరు అంటే, కొంచెం బియ్యంలో కలిపి అక్షింతలుగా మీరు స్వామి దగ్గర పెట్టండి. ఆ గులాల్ పొడి కలిపిన అక్షింతలతో స్వామివారికి పూజ చేసుకుంటే, అమ్మవారికి పూజ చేసుకుంటే కూడా చాలా మంచిది. మరి మిగతా అక్షింతలు ఉంటాయి కదా, కొన్ని ఈ మాత్రం కలుపుకోండి, ఒక గుప్పెడు అక్షింతలు కలుపుకోండి. కొన్ని అక్షింతలు ఉంటాయి కదా అనుకుంటే చక్కగా పింక్ కలర్ క్లాత్లో అవి కట్టేసి మళ్ళీ హోళికా పూర్ణిమ వచ్చేదాకా మనం బీరువాలో అట్టు పెట్టుకోవచ్చు. ధనం ఎక్కడైతే మనం దాచుకుంటున్నామో అక్కడ తప్పకుండా ఈ గులాల్ కలిపిన అక్షింతలు పెట్టుకుంటే చాలా మంచిది అనమాట. అయితే మనం ఎప్పుడు కూడా నెగటివ్ ఎనర్జీస్ పారద్రోలాలి మన ఇంట్లో నుంచి కానీ, మన ఒంట్లో నుంచి కానీ, మన ఆలోచనల నుంచి కానీ. నెగటివ్ ఎనర్జీ అనేది పక్కకు వెళ్ళిపోవాలి. మనకు అసలు నెగటివ్ అనేది జరగకుండా ఉండాలి అనుకుంటే కనుక మీరు ఏం చేస్తారు అంటే, రాత్రి సమయంలో కొంచెం 10 దాటిన తర్వాత, పౌర్ణమి రోజు పొద్దున పూట పౌర్ణమి ఉన్నా పర్వాలేదు, రాత్రి పూట లేకపోయినా పర్వాలేదు, సూర్యోదయానికి పౌర్ణమి ఉంటే చాలు మనకి. చక్కగా మీరు ఏం చేస్తారు అని అంటే, కొంచెం గులాల్ పొడిని బయట పెట్టేసేయండి. అంటే మనం చంద్రుడికి సమర్పిస్తున్నాం అనమాట. అలా పెట్టేసి లలిత సహస్రనామం తప్పకుండా చదువుకోండి. మీకు ఎలాంటి బాధలు ఉన్నా కూడా తప్పకుండా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. అలా మీకు ఏమన్నా లలిత సహస్రం చదవడం ఇబ్బందిగా ఉంది అనుకుంటే గనక అమ్మవారివి 108 అష్టోత్తర శతనామావళి కూడా తప్పకుండా చదువుకోవచ్చు. కొంచెం వీడియో చేసి
చేసేటప్పుడు కాస్త డిస్టర్బెన్స్ ఉంది, ఏమనుకోకండి. నేను ఇవాళ గానగాపుర క్షేత్రానికి వచ్చాను. ఇక్కడ భీమజామజ నదీ సంగమం దగ్గర మేము ఉండడం జరిగింది. వస్తూనే దారిలో నాకు అనిపించింది, అయ్యో పౌర్ణమి రోజు, హోళీ రోజు నేను ఏం అందించలేకపోయాను అని చెప్పి చాలా బాధపడ్డాను. సరే ఇట్లా వీడియో చేసి మీకు పెడదామని చెప్పి అనుకున్నాను అనమాట. కాబట్టి కొంచెం శ్రద్ధగా వినండి, వింటే మీకు అర్థమైపోతుంది. కాస్త వచ్చిన డిస్టర్బెన్స్ని మాత్రం కాస్త ఏమనుకోకుండా క్షమించవలసిందిగా ప్రార్థన. అట్లాగే పౌర్ణమి రోజు మనకి బాగా గుర్తుకొచ్చేది లలిత అమ్మవారు, అలాగే మన దత్తాత్రేయ స్వామి, శ్రీపాద శ్రీవల్లభులు, నృసింహ సరస్వతి స్వామి వాళ్ళు మనకి బాగా గుర్తుకొస్తారు. మీరు చక్కగా పౌర్ణిమ రోజు చంద్రుడి దగ్గర గులాల్ పొడి పెడతారు కదా, సిద్ధమంగళ స్తోత్రము, అలాగే నృసింహ సరస్వతి స్వామి వారి అష్టకం కూడా ఉంటుంది, మీకు సెర్చ్ చేస్తే దొరుకుతుంది తప్పకుండా. సిద్ధమంగళ స్తోత్రం అలాగే దత్తస్తవం కూడా చదువుకోండి. స్వామికి దండం పెట్టుకోండి. ఇలా 12 పౌర్ణిమలు నేను తప్పకుండా చదువుతాను స్వామి అని చెప్పి దండం పెట్టుకోండి. తప్పకుండా మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా తీరిపోతాయి. అయితే మరి చంద్రుడి దగ్గర పెట్టిన గులాల్ పొడిని మళ్ళీ మనం ఏం చేయాలి అంటే, చక్కగా ఒక కవర్లో పెట్టేసుకొని మీ లివింగ్ రూమ్లో ఎక్కడైనా అది పడిపోకుండా పిన్ చేసి పెట్టేసుకోండి. మామూలుగా మనకి జ్యువెలరీ షాప్స్లో పర్సులు వస్తూ ఉంటాయి కదా, ఆ పర్సులో కూడా గులాల్ పొడిని మొత్తం పర్సులో వేసేస్తే వస్త్రగాళితం అయినట్టుగా అది కింద పడుతూ ఉంటుంది. ఎందుకంటే మనం పర్సులు కూడా కొంతమంది దగ్గర వెల్వెట్ క్లాత్ ఉంటాయి. కాబట్టి ఏం చేస్తారంటే ఒక పేపర్లో, వైట్ పేపర్లో గులాల్ పొడిని పొట్లం కట్టేసుకొని ఆ పర్సులో పెట్టుకొని లివింగ్ రూమ్లో ఎక్కడైనా పెట్టేసుకోండి. ఎలాంటి నెగటివ్ ఎనర్జీస్ కూడా రాకుండా ఉంటాయి. ఉంటే కనుక తప్పకుండా నెగటివ్ ఎనర్జీ అనేది ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది, డిజాల్వ్ అవ్వడానికి చాలా అవకాశం ఉంది. గులాల్కి చాలా మంచి ప్రాశస్త్యం ఉంది, చాలా మంచి పాజిటివ్ ఎనర్జీ గులాల్లో ఉంది. మీకు ఆ రంగు చూస్తేనే మనకు అర్థమైపోతుంది. అసలైన గులాలు తప్పకుండా పూజా సామాగ్రి షాప్లో దొరుకుతుంది, తప్పకుండా తీసుకొచ్చుకోండి. అందుకే పెళ్ళిళ్ళల్లో కూడా ఈ గులాలు తెప్పిస్తారనమాట, ఎందుకంటే మంచి పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. వివాహం అవుతున్నప్పుడు కూడా, ఎదుర్కోలుకి వెళ్ళినప్పుడు కూడా ఈ గులాలు, అత్తరు ఇలాంటివన్నీ వాడతారనమాట. కాబట్టి తప్పకుండా తెచ్చుకొని ఈ రెమెడీ ఫాలో అవ్వండి. మళ్ళీ మరిన్ని నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. మీ శ్రవంతి.